ప్రభాస్ తో నాగ్ అశ్విన్ తీసిన మూవీ కల్కి ప్యాచ్ వర్క్ తప్ప మొత్తం షూటింగ్ పూర్తయింది. మే 9న రిలీజ్ పక్కా అంటూ నటులు దర్శక నిర్మాతలు నొక్కి ఒక్కనిచ్చారు. కట్ చేస్తే మే 9న రిలీజ్ కష్టమని ఒకసారి, అలా అని వాయిదా వేయమని ఒకసారి, ఇలా రూమర్స్ వస్తున్నాయి. విచిత్రం ఏంటంటే ఈ సినిమా రిలీజ్ వాయిదా పడదు, కానీ పోస్ట్ పోన్ అవుతుంది. ఇదే నిజంగా జరగబోయే వింత. అది ఎలా సాధ్యమో చూసేయండి. కల్కి మూవీ మే 9న ఎట్టి పరిస్థితుల్లో రాదని చాలా మంది అంటున్నారు. గ్రాఫిక్ వర్క్ చాలా ఉంది అనేది మొన్నటి వరకు వినిపించిన కారణం, కానీ ఇప్పుడు కొత్తగా వినిపిస్తోన్న కారణం ఎలక్షన్స్. ఏపీలో జనరల్ ఎలక్షన్స్, తెలంగాణలో లోక్సభ ఎలక్షన్స్, రెండు మార్కెట్లు బిజీ అయ్యే టైంలో మే 9న కల్కి వస్తే నష్టం అంటున్నారు. మే 13న ఓటింగ్ కాబట్టి ఎన్నికల హడావుడి కల్కి కలెక్షన్స్ ని దెబ్బతీసే ఛాన్స్ ఉందంటున్నారు. అందుకే వాయిదా అన్న ఆలోచన ఫిల్మ్ టీం మనసును తొలిచేస్తోంది. కేవలం ఒక్కరోజే ఎన్నికలుంటాయి, ఆ రోజు వసూళ్లు తగ్గుతాయనుకుంటే సమ్మర్ హాలిడేస్ సీజన్ మిస్ అవుతుంది. ఒక్కరోజు వసూళ్లు తగ్గినా మిగతా రోజులన్నీ కలెక్షన్లు కాబట్టి రిలీజ్ చేయడమే బెటర్ అనేది అశ్విని దత్ మాట. కాకపోతే ఓట్లేసే రోజు కాదు, దానికి 2 రోజుల ముందు 2 రోజుల తర్వాత కూడా ఎన్నికల హడావుడి ఉంటుంది. దానివల్ల కల్కికి రావాల్సిన హైప్ రాదనే భయాలున్నాయి. కాబట్టే అశ్విని దత్ కూతుళ్లు మే 9న రిలీజ్ కి నో చెబుతున్నారట. ప్రభాస్ కి పాన్ ఇండియా లెవెల్లో ఎంత మంచి మార్కెట్ ఉన్నా తెలుగు రాష్ట్రాల వసూళ్లు చాలా ఇంపార్టెంట్. అలానే నార్త్ ఇండియా మార్కెట్ కూడా చాలా పెద్దది. అక్కడ కూడా ఎన్నికల హడావుడి ఉంది కాబట్టి మే 9న కల్కి రిలీజ్ చేయకూడదు అనేది అశ్విని దత్ కూతుళ్లు నో అంటున్నారు. అశ్విని దత్ మాత్రం మే 9కి రిలీజ్ అంటున్నట్ట. ఇది రిలీజ్ అవ్వాలని ఒకరు, వద్దని మరొకరు, ఇలా డైలమా కొనసాగుతోందని తెలుస్తోంది.